నమస్తే, వెల్కమ్ టు ఎక్లాస్ కిచెన్. ఇది వచ్చి వాయిల్పాడు శివాలయంలో జమ్మి చెట్టు అండి. ఇది చాలా జమ్మి చెట్టు ప్రదర్శనలు చేస్తే చాలా మంచిది. ఇంతకుముందు మహాభారతం టైంలో కూడా పాండవులు వాళ్ళ యొక్క ఆయుధాలన్నీ కూడా జమ్మి చెట్టు పైన పెట్టి వాళ్ళు అరణ్యవాసం చేశారని చెప్తారు. జమ్మి చెట్టు ఏంటంటే విజయానికి ప్రతీక అండి. మనం ఏమన్నా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు ఆ పని జరగాలి అని కోరుకున్నప్పుడు, అది విజయం పొందాలి అన్నప్పుడు మనం ఇట్లా శివాలయాల్లో జమ్మి చెట్లు ఉన్నట్లయితే కనుక కంపల్సరీగా ప్రదర్శన చేయండి. చాలా మంచిదండి. నేనైతే శివాలయానికి వెళ్ళినప్పుడల్లా ప్రదర్శన అయితే చేస్తాను. అనుకున్న పనులు కూడా జరుగుతాయి. ఈ జమ్మి చెట్టుకి ఏంటంటే కాయలు ఉంటాయండి. కాయలు పువ్వులతో కలకల్లాడుతూ ఉంటుంది. నేను ఇది మంచి ఎండలో తీశాను. చూసారా, ఇది కాయలు ఇట్లా ఉంటాయి. మంచి ఎండలో నేను తీసాను అనమాట. అందుకే సరిగ్గా గ్రీనీగా మీకు కవర్ అవ్వలేదు. చాలామంది ఏంటంటే అట్లా పసుపు కుంకుమ కొంచెం బెల్లం వేస్తారు అండ్ బొట్లు పెడతారు. ఎవరో నల్లగాజులు కూడా కట్టారు. అది ఎందుకో నాకైతే తెలియదు. చూడండి, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాని గాలి పీల్చినా కూడా మనకి చాలా మంచిదండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.